రంగులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరు ఆరగ్రహారం శ్రీ రామనామ క్షేత్రంలో కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ వారి ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకార వేతనాల ప్రధానోత్సవం జరిగింది. తులసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు చేతుల మీదుగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ మేరకు రామచంద్ర ప్రభు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం జరుగుతుందని అన్నారు. 270 మంది విద్యార్థులకు 12,10,000 రూపాయల ఉపకార వేతనాలు పంపిణీ చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉగ్గిరాల సీతారామయ్య, నారదాసు శ్రీహరి, దళవాయి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు, డిస్ట్రిక్ట్ కూడా కాదు, గుంటూరు వరకు చుట్టుపక్కల విలేజెస్లో కాస్త ఆర్థికంగా వెనకబడిన అంటే పేద పిల్లలు మంచి మార్కులు వచ్చినాయి. వీళ్ళందరికీ కూడా 80%, 90%. కానీ తల్లిదండ్రులు కొంతమందికి తండ్రి లేక అసలు పేద పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉంటాము. ఇది 30 సంవత్సరాలు అయింది. ఈ స్కాలర్షిప్లు ఇచ్చే ఉద్యమం, ఇది ఒక ఉద్యమంగా తీసుకున్నాము. దానికి ఒక ట్రస్ట్ పెట్టాను, కృష్ణదేవరాయ పూర్ అని. సో ఆ ట్రస్ట్ నుండి మరి ప్రతి సంవత్సరం దాదాపు అన్ని ఊళ్ళల్లో, సిటీస్లో సుమారుగా 30 ఊళ్ళు, ఇప్పుడు ఒక 25 ఊళ్ళలో ఇస్తూనే ఉన్నాం. విశాఖపట్నం దగ్గర తిరుపతి వరకు, ప్రొద్దుటూరు, కర్నూలు, చాలా ఊళ్ళల్లో ఇస్తున్నాం. అన్ని డిస్ట్రిక్ట్స్లో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి చాలా ఊళ్ళు. ప్రతి సంవత్సరం సుమారుగా యావరేజ్న 1,500,000, ఒక సంవత్సరం 2.5 కోట్లు అవుతుంది, ఒక సంవత్సరం 1 కోటి అవుతుంది. ఆ విధంగా యావరేజ్న 1,500,000 ప్రతి సంవత్సరం కృష్ణదేవరాయ నుంచి ఇస్తున్నాం. చాలామంది డోనర్స్ ఉన్నారు, కానీ మేజర్ డోనర్ మాత్రం మా తులసి సీడ్స్ గ్రూప్, తులసి సీడ్స్ కంపెనీ. ప్రతి సంవత్సరం 1,25,00,000 నుంచి 1,50,00,000 వరకు వైట్ మనీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది డబ్బుని స్కాలర్షిప్గా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇస్తున్నారు ఈ 30 సంవత్సరాలు బట్టి చాలామంది అడుగుతుంటే నేను స్కాలర్షిప్తో చదువుకున్నాను కాబట్టి, ఈ సమాజానికి రుణపడి ఉన్నాను కాబట్టి నా వంతు సహాయం నేను చేయాలి, నా వంతు కాంట్రిబ్యూషన్ నేను చేయాలి. అక్కడెక్కడో మరి కాశ్మీర్లో టెర్రరిస్టులతో పోరాడుతూ, చైనా సైనికులతో పోరాడుతూ అనేక మంది మన మెరకల్ లాంటి సైనికులు, పోలీసులు చనిపోతున్నటువంటి ప్రాణాలు అర్పిస్తున్న స్థితిలో మరి నేను స్కాలర్షిప్తో చదువుకొని, ప్రభుత్వం స్కాలర్షిప్ చదువుకొని, బీటెక్ ఐఐటి మెడ్రాస్ చదువుకొని మరి నేనేమి ఇవ్వాలి అనేది ఆలోచన చేశాను. దానిలో భాగమే ఈ స్కాలర్షిప్లు ఇవ్వడం అనేది గత 30 సంవత్సరాల నుండి. ఇది నాకు ఇప్పుడు 79 సంవత్సరాలు. చివరి శ్వాస వరకు ఈ స్కాలర్షిప్ల కార్యక్రమం చేస్తూనే ఉంటాం. నా తర్వాత నా మనవడు చేస్తాడు. నా మనవడు ఇవాళ రాలేదు, కానీ నా మనవడు చేస్తాడనేది శాశ్వతంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే, వీళ్ళందరూ కూడా స్కాలర్షిప్ తీసుకున్న పిల్లలందరూ కూడాను రేపొద్దున మంచి డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రజ్ఞులు, బాంబర్ విమానాలు మహిళలు కూడా నడుపుతున్నారు. మొన్న టెర్రరిస్టుల మీద బాంబులు వేసి వచ్చారు పాకిస్తాన్ మీద. మరి ఆ స్థాయికి వీళ్ళంతా ఎదగాలని నా కోరిక. ఈ గుంటూరు నుంచి వెళ్ళినటువంటి టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఎప్పుడు నిర్విఘ్నంగా సాగుతూనే ఉంటుంది. వీళ్ళందరికీ కూడాను దేశభక్తిని చెప్పవలసిన ఒక గంట ముందు వీళ్ళని ఉద్దేశంతో ఇద్దరు స్టూడెంట్గా మొదలుపెట్టాం. దగ్గరగా 25 ఏళ్ళు 30 సంవత్సరాల విభాగంలో స్కాలర్షిప్ ఇవ్వడం. ప్రతి సంవత్సరం కూడా వారి దగ్గరగా మరి 1,50,00,000 ఇచ్చినటువంటి కుటుంబాల వారికి ప్రభుత్వ పాటు ఇక్కడ ఎవరైతే డ్యాన్స్ ముందున్నారో పెద్దల సహకారంతో మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతుందంటే అందరి సహకారాలు ప్రభుత్వానికి అందిస్తున్నాం. కాబట్టి మరి వాళ్ళు నిష్ఠగా చాలా పవిత్రంగా కొంతమంది అప్లైస్ కంపెనీ వాళ్ళని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి, ఎందుకంటే పెద్ద కార్యక్రమం, ఎందుకంటే ఒక 10 మందికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కోటీశ్వరుడు దానిలో ఎంత పక్కన ఎవరో ఒక